రేయ్ నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తారా? జమ్ములమ్మ గుడికాడ ప్రమాణం చేద్దామా? వస్తావా? రే దమ్ముంటారా? సవాలు చూస్తున్నా. వారిని వీడు మళ్ళీ ఎవరితోనో పంచాయతీ పెట్టుకుంటున్నట్టున్నాడు. రారా చూసుకుందాము. మన ఊరి బొడ్రాయి కాడికి పోదామా, లేకుంటే మన రెడ్డప్పల్ల అరుగు మీద కూర్చుందామా? రా చూసుకుందాము. ఎర్రటి ఎండలకు వీనికి దిమాగ్ గిట్లా ఖరాబ్ అయిందా ఎట్లా ఉత్తగా లోలు పెట్టుకుంటున్నాడు? అరే కిట్గా నువ్వు హుష్ అనగానే వణికిపోతాను అనుకున్నావారా? వాడు వీడు కాదు, ఏడికి రావాలో చెప్పు, నేను వస్తా. బస్తీమే సవాల్. అరే మల్లిగా నువ్వు ఫోన్ పెట్టరా. ఏంది మంజు, ఆఖరికి నువ్వు కూడా సవాలు చూస్తున్నావా? అవునరా, అమీర్పేట్ మెట్రో స్టేషన్ కడికిరా నువ్వే. నల్లపోచమ్మ కాడ ప్రమాణం చేద్దాం. చూడు మంజు, వస్తా కానీ సాయంత్రం 6 దాటినాకైతే వస్తా. ఈ లోపైతే నాకు కుదరదు. ఎందుకు? అయ్యగారు ముహూర్తం అప్పుడే మంచిగున్నది అన్నాడా ఏంది? చూడు మంజు, ఎండలు దంచి కొడతాండాయి. నీ సవాల్ కోసం నేను రెచ్చిపోయి నీ కాడికి వచ్చినా అనుకో, నా గుండు ఉంటానులే 2 ఒక్కలు అవుతుంది. సవాల్ అంటున్నావు, ప్రమాణం అంటున్నావు, ముందు నీ లొల్లేందో చెప్పు. సై అంటే సెకండ్కో సవాల్ చురుతా. ఈ రోజు నుంచి నా పేరే సవాల్ కిట్టు. నీ సవాళ్ళ కగ్గిదలుగా ఆయన నీకు తినేది అరుగుతలేదారా? యాక్చువల్లీ ఇప్పుడు సవాల్ ఇసరడం అనేది ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు కాటించి అందరిది ఇదే ట్రెండ్. అందుకే నేను ఎట్లా ట్రెండ్ సెట్ చేయలేను, అందుకే ఫాలో అవుతా ఉండా. వాళ్ళంటే ఏదో ఎలచ్చళ్ళు ఉన్నాయని పతారా కోసం సవాళ్ళు ఇసురుకుంటుర్రు. అవన్నీ నీకెందుకురా? ఏంలే, సవాళ్ళతో ఫేమస్ అయిదామని. ఓ నిమిషం ఉండు. అరే ఇప్పుడు కాదు కానీ ఓ 3 రోజులు ఆగిరా, మధ్యలో వేరే వాళ్ళతో పంచాయతీ ఉంది. ఎవర్రా వాళ్ళు? ఏంలే, మొన్న సవాల్ ఇసిరినా కదా, ఎప్పుడు యాడికి రావాలా అని అడుగుతున్నాడు. గురువారము గడియారం స్తంభం కాడికి రా అని చెప్పుండాలే. నువ్వు చెప్పు. అరే ఒకవేళ నిజంగానే నువ్వు సవాల్ ఇసిరిన వాళ్ళంతా వచ్చి నీ ముంగట కూర్చుంటే ఏం చేస్తారా? చూడు మంజు, మనం సవాల్ ఇసురుతామంతే, యాడికి పోము. మనం చెట్టు కిందే కూర్చొని ఉంటాం. నిజంగా వాడు వస్తానాడు అనుకో, వేరే వంతో రే నీకు సవాల్ ఇసిరేంత సీన్ ఉందా అని అనిపిస్తా అనమాట. ఎందుకురా ఇవన్నీ? సపడగా ఇంటికి నడువు. నువ్వు ఆగు మంజు. ఏంది వచ్చేసినావా? బుర్ర నీ బండబడ, నాకు అసలు ఈరోజు మూడ్ లేదురా. నువ్వు పని చేయి, 2 రోజులు ఆగిరా ఇంటికా. ఒరే నీకు దండం పెడతా, ఇంటికి రామాక. ఏమైందిరా? ఎవరు? 2 రోజులు ఆగిరా నాయనా అంటే ఇంటికి వస్తా అంటున్నాడు మంజు. నీ గుండుగా శాతగానప్పుడు సవాల్ ఇసురుడు ఎందుకురా? సపడగా కూసా. అదేంలే, నువ్వు సవాల్ ఇస్తున్నావు కదా, అమీర్పేటలో కుర్చీ వేసుకొని కూర్చుంటా, రా చూసుకుందాం. పోరా ఉషా అంటే ఉరుకుతావు, నీతో ఎందుకు నాకు పోప. ఏందో సవాల్ ఇసురుతారు, ఎవరే కానీ రారు. సరే నేను పోయేస్తా. వీడొకడు రాజకీయ నాయకులను చూసి వాళ్ళ లెక్కన చేద్దామని చూస్తుంటాడు. వాళ్ళ సంగతి వీనికి తెలియదు పాపం. సవాళ్ళు ఇసురుకునుడు తప్పితే అక్కడ పబ్లిక్ కు పనికొచ్చే ఇగరం ఏముండదు. అంత బొబ్బ బొబ్బ లొల్లి లొల్లి డామ్ డూమ్ అంటారు, వెంటనే సలవడతారు. గంతే.